హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్లో చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి కావచ్చు. ఇందులో మన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, లేకపోతే ఏదైనా పేమెంట్ చేసుకొని ఫోన్పే కానీ ఈ విధంగా కొన్ని మన పర్సనల్ అప్లికేషన్స్ ఉంటాయి. అలాగే కొన్ని సెక్యూర్గా ఉంచుకోవాల్సిన అప్లికేషన్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీ మొబైల్ని మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళకి కంపల్సరీగా మీ మొబైల్ యొక్క ప్యాటర్న్ లాక్ కానీ ఏదైనా లాక్ తెలిసే ఉంటుంది. మనం లేకపోతే లాక్ ఓపెన్ చేస్తే ఇస్తూ ఉంటాం. వాళ్ళ పని అయిపోయిన తర్వాత మన పర్సనల్ లేకపోతే సెక్యూర్ అప్లికేషన్స్ని వాళ్ళు ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకే ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏ అప్లికేషన్కి అయినా సరే మీరు డైరెక్ట్గా లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు. మన మొబైల్ కుండి లాక్ కాకుండా మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ కి పర్టికులర్ గా ఒక్కొక్క అప్లికేషన్ కి ఒక్కొక్క లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన ఏ అప్లికేషన్ కైనా సరే సెటప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వితౌట్ అప్లికేషన్ మీరు ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్తాను. తర్వాత విత్ అప్లికేషన్ తోడు కూడా ఏదైనా ఒక అప్లికేషన్ మనం ఏ విధంగా లాక్ సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. సో మీరు కూడా మీ మొబైల్లోని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేకపోతే వేరే ఏదైనా పేమెంట్ అప్లికేషన్స్ కి పర్టికులర్ గా ఒక లాక్ సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఇప్పుడు మనం వితౌట్ అప్లికేషన్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ సింపుల్ మీ మొబైల్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో ఇటువంటి సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇక్కడ ఒక సర్చ్ బార్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ సింపుల్ గా యాప్ లాక్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఏపీపీ లాక్, యాప్ లాక్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు స్టార్టింగ్ లోనే ఈ విధంగా యాప్ లాక్ అని వస్తుంది. ఒకవేళ మీ మొబైల్లో ఈ విధంగా రాకపోతే ఇప్పుడు మనం వేరే ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేసి కూడా మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ కి లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు. నేను దాని గురించి కూడా చెప్తాను. ఒకవేళ మీ మొబైల్ ఈ విధంగా వచ్చినట్టయితే సింపుల్ గా యాప్ లాక్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టర్న్ ఆన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేసి దీన్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఒక ప్యాటర్న్ లాక్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకు చూపించడానికి నార్మల్ గా ఒక లాక్ అయితే ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి డ్రా చేయమంటుంది. నేను మళ్ళీ ఒకసారి డ్రా చేసేసాను. సో ఇక్కడ సింపుల్ నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ఇప్పుడు మీరు మీ మొబైల్ యొక్క అకౌంట్ తోటి ఇక్కడ సైన్ ఇన్ కావాలనుకుంటున్నారని అడుగుతుంది. సో ఇక్కడ నేను సింపుల్ నాట్ నో పైన ప్రెస్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనకు 5 సెకండ్స్ కి సంబంధించిన ఒక టైమర్ అయితే నడుస్తుంది. ఆ టైమర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆగండి. తర్వాత ఇక్కడ నాట్ నో పైన ప్రెస్ చేసేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే బై డిఫాల్ట్ కొన్ని అప్లికేషన్స్ సెట్ చేసే ఉన్నాయి. అంటే ఏ అప్లికేషన్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం, ఏ అప్లికేషన్స్ కి లాక్ సెట్ చేసుకోవాలో ఆ అప్లికేషన్స్ అన్ని డైరెక్ట్ ఇక్కడ మనకు లాక్ అయి వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి వీటిని మనం రిమూవ్ కూడా చేయొచ్చు. మనకు నచ్చిన దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ యూజ్ యాప్ లాక్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ నుంచి మీ మొబైల్లో ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉన్నట్టయితే ఫింగర్ ప్రింట్ ని కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఫింగర్ ప్రింట్ అయితే సెట్ చేస్తలేను, జస్ట్ ప్యాటర్న్ ఉంచుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇప్పుడు కేవలం వాట్సాప్ కి, ఇన్స్టాగ్రామ్ కి మాత్రమే లాక్ సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అటువంటి టైంలో మిగతా అప్లికేషన్స్ అన్నిటిని మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలి. ఇప్పుడు 2 అప్లికేషన్స్ మాత్రమే ఇక్కడ లాక్ అనేది సెట్ చేసి ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మీరు కిందికి వెళ్ళినట్టయితే మీ మొబైల్లో ఉన్న ఇంకా వేరే ఏ అప్లికేషన్ కైనా సరే లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2 అప్లికేషన్స్ కి లాక్ సెట్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ సింపుల్ నేను ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వెళ్ళిపోతాను. ఇందులో మనం పెద్ద చేయాల్సింది ఏం లేదు, సింపుల్ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీరు మీ వాట్సాప్ ని ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ని ఓపెన్ చేసినా సరే ఇక్కడ నుంచి మనకు లాక్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు చూపించండి, ఇక్కడ వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. చూసారుగా లాక్ అయితే అడుగుతుంది. మనం అక్కడ అయితే ఏ ప్యాటర్న్ ఇచ్చామో అది ఇస్తేనే మనకి ఇది అన్లాక్ అయితే అవుతుంది. తర్వాత మనం వాట్సాప్ ని యూజ్ చేసుకోగలుగుతాం. సేమ్ అదే విధంగా మనం ఇన్స్టాగ్రామ్ కూడా లాక్ పెట్టాం కాబట్టి ఇన్స్టాగ్రామ్ కూడా లాక్ అడుగుతుంది. మనం ఇచ్చినట్టయితేనే ఇన్స్టాగ్రామ్ అనేది ఇక్కడ అన్లాక్ అయితే అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు చాలా సులభంగా ఎటువంటి అప్లికేషన్ లేకుండా మీ మొబైల్లో ఈ సెట్టింగ్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్ గా ఈ విధంగా యాప్ లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్లో యాప్ లాక్ ఆప్షన్ కనుక సెట్టింగ్స్ లో లేకపోతే అటువంటి వాళ్ళు మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా పర్మిషన్ అడుగుతుంది. దానికి పర్మిషన్ ఇచ్చేయండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనల్ని ఒక పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోమని చెప్తుంది. మీకు చూపించడానికి నేను విధంగా 1 2 3 4 అనే విధంగా ఇచ్చేసాను. ఇక్కడ ఓకే పైన విధంగా ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ బై డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి 7777 అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవడానికి చూపిస్తలేదు. తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు కరెంట్ పాస్వర్డ్ అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తాను 7777. ఓకే పైన ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు మనకి విధంగా అయితే వచ్చేసింది. ఈ అప్లికేషన్ మిమ్మల్ని చిన్న పర్మిషన్ అడుగుతుంది. దానికి పర్మిషన్ ఇచ్చేయండి. పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు చేంజ్ డిఫాల్ట్ పాస్వర్డ్ హియర్ అని ఉంది. దాని పైన ప్రెస్ చేసి మీరు పాస్వర్డ్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏ అప్లికేషన్ కి అయితే మీరు లాక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ కి లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూపించడానికి ఇప్పుడు నేను గ్యాలరీని అయితే లాక్ చేస్తాను. ఇక్కడ గ్యాలరీ పక్కన మనకి ఇక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ఆ లాక్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేయగానే లాక్ అనేది ఈ విధంగా కలర్ లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఆప్షన్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ సెకండ్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మీరు ఇక్కడ చూడొచ్చు మీకు కనిపిస్తుంది కావచ్చు. ఎవరైనా సరే అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే ఇటువంటి పాపప్ అనేది వాళ్ళకి షో అవుతుంది అనమాట. ఏదో వార్నింగ్ వస్తుంది, ఆ అప్లికేషన్ క్రాష్ అయినట్టుగా చూపిస్తుంది అనమాట. అలాగే మనం ఇక్కడ నుంచి ఈ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే మన స్క్రీన్ అనేది రొటేషన్ అయిపోతుంది, ఈ విధంగా వస్తుందని చెప్పి చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ కూడా ఉంది. మీరు కావాలనుకుంటే ఆ అప్లికేషన్ కి ఫింగర్ ప్రింట్ లాక్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ నుంచి ఈ సెకండ్ దాన్ని అయితే సెట్ చేస్తాను. ఈ సెకండ్ దే చాలా బాగుంది. సో దాన్ని సెట్ చేసేసాను. ఇప్పుడు మనకి ఇక్కడ లాక్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్ గా అప్లికేషన్ క్లోజ్ చేసి ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తాను. సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి మన గ్యాలరీని అయితే ఓపెన్ చేసి చూద్దాం అది లాక్ వస్తుందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ నేను గ్యాలరీని ఓపెన్ చేసాను, డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. దీనికి మనం
ఎక్స్ట్రాగా ఒక 2 సెట్టింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. రెడ్మీ మొబైల్, పోకో మొబైల్ యూజ్ చేసే వాళ్ళు సింపుల్ గా మీ మొబైల్ ఒక సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇందులో యాప్ సెక్షన్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం ఓ 2 అడ్వాన్స్ పర్మిషన్స్ అయితే దానికి ఇవ్వాలి. సో ఇక్కడ సింపుల్ నేను యాప్స్ అని సెర్చ్ చేస్తున్నాను. మెయిన్ యాప్స్ లోకి వచ్చేద్దాం. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్స్ అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాప్ పర్మిషన్స్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ అన్నిటి పర్మిషన్స్ ఇచ్చారో లేదో చూసుకోండి. తర్వాత ఇక్కడ అదర్ పర్మిషన్స్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ క్రాస్ మార్క్ ఉన్నాయి కదా, వీటిని విధంగా అలో అయితే ఇవ్వాలన్నమాట. ఇవి అన్ని మొబైల్స్ లో ఉండదు, జస్ట్ రెడ్మీ మొబైల్, పోకో మొబైల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ మొబైల్ అయితే పర్మిషన్స్ ఇవ్వాలి. అప్పుడు మాత్రం ఈ అప్లికేషన్ అనేది మనకు వర్క్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ నేను ఇప్పుడు అప్లికేషన్ క్లోజ్ చేసేసాను. పర్మిషన్స్ అయితే అన్ని ఇచ్చేసాం. ఇప్పుడు గ్యాలరీని ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను గ్యాలరీని ఓపెన్ చేయగానే ఇటువంటి ఒక పాపప్ అయితే షో అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మన గ్యాలరీ ఓపెన్ కాదు. ఇప్పుడు మన గ్యాలరీ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఫోర్స్ క్లోజ్ ఉంది కదా, దానిపైన ఈ విధంగా మనం లాంగ్ ప్రెస్ ఇచ్చినట్టయితే ఈ విధంగా మన పాస్వర్డ్ అవుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టయితే అప్పుడు గ్యాలరీ ఓపెన్ అవుతుంది అనమాట. సేమ్ లాక్ నేను క్రోమ్ కూడా సెట్ చేసుకున్నాను. క్రోమ్ ని కనుక నేను ఓపెన్ చేశాను అనుకోండి, అందులో కూడా ఇదే విధంగా చూపిస్తుంది. మనం 4 స్టెప్ పైన లాంగ్ ప్రెస్ ఇచ్చినట్టయితే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీ మొబైల్లో బై డిఫాల్ట్ యాప్ లాక్ సెట్టింగ్ ఉన్నట్టయితే సెట్టింగ్స్ లో నుంచి లాక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆ సెట్టింగ్ లేకపోతే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని మీ అప్లికేషన్స్ కూడా లాక్ అనేది సెట్ చేసుకోండి. సో ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.